లేటెస్ట్‌గా ట్రంప్ మాట్లాడింది ఏందంటే ఇరాన్ పని అయిపోయింది. మేము ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్‌ని కొట్టేసాము. సో ఇరాను వేల ఏండ్లలో ఎప్పుడూ సారీ చెప్పలేదు. ఫస్ట్ టైము గల్ఫ్ కంట్రీస్‌కి సారీ చెప్పింది. సో ఇజ్రాయెలు మేము కలిసి ఇరాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాము. వాళ్ళ నేవీని ధ్వంసం చేశాము. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అంతా ధ్వంసం అయిపోయింది. వాళ్ళ మిలిటరీ ఫోర్సెస్ ధ్వంసం అయిపోయింది. వాళ్ళ నాయకులు 3 లేయర్స్ అంటే టాప్ లేయరు, మిడిల్ లేయరు, థర్డ్ లేయర్ మొత్తం 3 లేయర్స్ని లేపేశాం నాయకుల్ని. ఇంకెవరు మిగలలేదు. వాళ్ళు కాళ్ళబేరానికి వస్తున్నారు అనేది ట్రంప్ ప్రధానంగా చెప్తున్నాడు. అట్లాగే యూకే ప్రధానమంత్రి స్టార్మర్ ఆయన మేము మీకోసం ఎయిర్ ఫోర్స్ పంపిస్తామంటే కూడా నో థ్యాంక్స్, మేము ఆల్రెడీ గెలిచేసాం, అక్కడ మీరు పంపించాల్సిన అవసరం లేదు అని కూడా సెటైరికల్గా అన్నాడు. ఎందుకంటే యూకే ఫస్ట్ వ్యతిరేకించింది, తర్వాత ఇప్పుడు పంపిస్తుంది కాబట్టి ఆయనకి ఇష్టం లేదనమాట ట్రంప్కి. సెటైరికల్గా అన్నాడు. అంటే ఓవరాల్గా ట్రంప్ ఇరాన్ని మేము కంప్లీట్గా తొక్కేసాము అనేది చెప్తున్నాడు ఒక పక్క. కానీ రెండో పక్క ఒక వార్తలు ఏంటంటే ట్రంప్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు. అంటే ఇరాన్లోకి మిలిటరీని పంపించాలి, అంటే గ్రౌండ్లోకి పంపించాలి. ఇప్పటివరకు ఏంటంటే ఎయిర్ఫేర్ మాత్రమే, గాల్లో మాత్రమే యుద్ధం జరుగుతుంది, అట్లాగే నేవీ జరుగుతుంది తప్ప గ్రౌండ్లోకి వెళ్ళలేదు. గ్రౌండ్లోకి పంపించాలన్నది ఉంది. అంటే ఒక ఇరాను, ఆఫ్ఘనిస్తాను, లిబియా ఈ దేశాలంతా గ్రౌండ్లోకి వెళ్ళి అమెరికన్ సైనికులు ఫైట్ చేశారు. ఇప్పుడు అది చేయాలనేది ఒక ప్లాన్ అని చెప్తున్నారు. రెండో ప్లాన్ అది కూడా ఎందుకు, ఇరాన్ మీద ఒక అణుబాంబు పడేస్తే పోతుంది కదా అన్న ఆలోచన కూడా ట్రంప్కు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇరాన్ని ఇప్పుడు తొక్కకపోతే ఇంకెప్పుడు తొక్కలేము, ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ అది బలపడుతుంది, ఇంకా కసిగా బలపడుతుంది. దానికి చైనా, రష్యా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇరాన్ వైపు ఎవరూ లేరు. ఇరాన్ మీద అణుబాంబు వేస్తే రివర్స్లో అణుబాంబు వేసే వాళ్ళు ఎవరు లేరు. ఇరాన్కి సపోర్ట్గా ఎవరు కూడా బహిరంగంగా రావట్లేదు. ఇండైరెక్ట్గా రష్యా సపోర్ట్ చేస్తుంది, చైనా చేస్తుంది తప్ప ఇరాన్ మీద ఏమన్నా చేస్తే మేము అణుబాంబు వేస్తామనో ఇంకొకటని ఎవరు చెప్పట్లేదు. అటువంటి ఒప్పందాలు ఇరాన్కి కూడా లేవు. ఇరాన్కి చైనాకి ఒప్పందం ఉంది, ఇరాన్కి రష్యాకి ఒప్పందం ఉంది, కానీ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది ఎవరికి లేదు అనమాట. అంటే ఇరాన్ మీద ఏ దేశం దాడి జరిగినా మా దేశం మీద దాడిగా భావించి వస్తామన్న ఒక మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ అంటారు. అటువంటి అగ్రిమెంటు ఇరాన్కి ఏ దేశానికి లేదు. సో అంటే ఇరాన్ పాకిస్తాన్తో ఫ్రెండ్లీగా ఉంటుంది, లేకపోతే చైనాతో, రష్యాతో, నార్త్ కొరియాతో ఫ్రెండ్లీగా ఉంటుంది తప్ప ఇవేవి కూడా ఇప్పుడు ఇరాన్ మీద న్యూక్లియర్ బాంబు వేస్తే మిగతా వాళ్ళు వస్తారా అనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు. ఆ దేశాలు కూడా వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి రెండోది అమెరికాతో ఇప్పుడు పెట్టుకొని మనకెందుకులే అనుకునే ప్రమాదం ఉంది. అందుకని ట్రంప్ ఇలా ఆలోచిస్తున్నాడని అంటున్నారు. ఎందుకంటే నేను ఇందాక కూడా వీడియోలో చెప్పాను, ట్రంప్కు ఎవరు కూడా ఊహించలేరు. ఆల్రెడీ 27 మంది సైకాలజిస్టులు ట్రంప్కి ఒక మానసిక జబ్బులు ఉన్నాయి, అతను డేంజరు, ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ని అతను వాడే అవకాశం ఉంది అని 2017లోనే హెచ్చరించారు. అప్పటి నుంచి కూడా అనేక మంది సైకాట్రిస్టులు, మేధావులు ట్రంప్ గురించి హెచ్చరిస్తున్నాడు. పిచ్చివాళ్ళ చేతిలో రాయిలాగా ఇతనికి పవర్ ఇచ్చాము, ఇతను న్యూక్లియర్ వెపన్ వాడతాడు అని ఎప్పటి నుంచో చెప్తున్నారు. జెఫ్రీ సాక్స్ అని ఒక ఎకనామిస్టు 2018లోనే చెప్పాడు, ఇరాన్ మీద ట్రంప్ దాడి చేయొచ్చు, లేకపోతే నార్త్ కొరియా మీద దాడి చేయొచ్చు, న్యూక్లియర్ వార్ఫేర్ రావచ్చు అని అప్పుడే చెప్పారు. ఇలాంటి స్ట్రాటజిస్టులు, ఇంటర్నేషనల్ స్ట్రాటజిస్టులు చాలామంది చెప్పారు. అందుకని ఇప్పుడు ప్రపంచం అంతా కూడా భయపడుతుంది, ట్రంప్ ఏమన్నా ఇరాన్ మీద ఆటం బాంబు వేస్తాడా అనేది. ఎందుకంటే ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నది ఎవరు, అమెరికా అండ్ ఇజ్రాయెల్. ఇద్దరి దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అమెరికా ఓపెన్ డిక్లేర్, వాళ్ళ దగ్గర 1200 వార్ హెడ్స్ ఎంతో ఉన్నాయి. అంటే నెంబర్ 1 ఏమో రష్యా, వార్ హెడ్స్ ఎక్కువ ఉన్నవి. నెంబర్ 2 ఏమో అమెరికా. మొత్తం 9 దేశాల దగ్గర ఇవాళ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అందులో ఇజ్రాయెల్ కూడా ఒకటి. సో ఇజ్రాయెల్ ఏమో నా దగ్గర ఉన్నాయని చెప్పదు, లేదని కూడా చెప్పదు, కానీ ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. సో అందుకనే వాళ్ళ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీని కూడా వాళ్ళు అలో చేయలేదు, తనిఖీలకు కూడా ఇప్పటివరకు ఇజ్రాయెల్ అలో చేయలేదు. సో ఇజ్రాయెల్ దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి. సో దీన్ని ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు ఒక అణుబాంబు వేసినా కూడా ఇరాన్ మ్యాక్సిమం చనిపోయే అవకాశాలు ఉంది. ప్రజలు 9 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. సో ఇది ఏమన్నా చేస్తాడనే భయాందోళన అయితే చాలా మందిలో ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ ఇప్పటికి కూడా ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితి లేదు. కొత్తగా
ఇప్పుడు ఒక